తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటా అణువణువు వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపానికి విష్ణువు అని పేరు. విశ్వాక్షం విశ్వశంభువం అని పురుష సూక్తమే శ్రీమన్నారాయణుని దివ్య వైభవాన్ని ఘనంగా స్తుతించింది. భక్తజనోద్ధరణే ధ్యేయంగా లక్ష్మీనారాయణుడు నానావిధ రూపాలలో పలు రూపాలలో అభివ్యక్తమయ్యాడు. అతులితమైన అమేయమైన వైకుంఠ నారాయణుడు చెన్నకేశవ స్వామిగా ఆవిష్కారమయ్యాడు. భక్తుల్ని సులభంగా అనుగ్రహించే ఈ స్వామి రూపం ప్రకాశం జిల్లా దావగూడూరు గ్రామంలో నెలకొని ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. ప్రకాశం జిల్లాలో ఉన్న అతి పురాతన విష్ణు ఆలయాలలో దావగూడూరు కూడా ఒకటి. ఈ క్షేత్రంలో నెలకొన్న చెన్నకేశవస్వామి ప్రసన్న చెన్నకేశవస్వామిగా ప్రసిద్ధుడు. పంచ అంతస్తులతో పంచ కలశాలతో మహారాజ గోపురం ఆలయ ప్రాంగణం ముంగిట ధీర గంభీరంగా విలసిల్లుతుంటుంది. గోపురంపై ఉన్న పలు శిల్పాకృతులు ఆకట్టుకుంటాయి. శివకేశవ సన్నిధిగా హరిహర సన్నిధానంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఒకే లోగిలిలో పలు దేవతామూర్తులున్న నెలవుగా ఈ సన్నిధి వినుతికెక్కింది. అర్చనా ప్రియుడు అలంకార ప్రియుడైన స్వామి దావగూడూరు గ్రామానికి అతిథిగా విచ్చేసి ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడని ప్రతీతి. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనది. అయితే కొందరు భక్తుల సహకారంతో ఆలయాన్ని ఇటీవల అభివృద్ధి చేసి సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు దావగూడూరు సమీపంలోని కొండేపి దగ్గర్లోని జూటూరుమిట్ట అనే గ్రామంలో చెన్నకేశవ స్వామికి నిత్య పూజాది కైంకర్యాలు జరిగేవి. అయితే అనివార్య కారణాల వల్ల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయట. దాంతో ఓ భక్తునికి స్వప్నంలో స్వామి గోచరమై తన ఉనికిని తెలియపరిచి అతని స్వగ్రామంలో తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడని చెబుతారు. దాంతో గ్రామస్తులందరూ సమైక్యంగా భక్తిపూర్వకంగా శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామిని దావగూడూరుకు తోడ్కొని వచ్చారట. గర్భాలయంలో చెన్నకేశవస్వామి ఇరు దేవేరులతో సర్వాలంకార శోభితంగా అలరారుతుంటాడు. స్థానక భంగిమలో ముగ్గురు మూర్తులు ముగ్ధ మోహనంగా తేజరిల్లుతారు. కిరీటాది అలంకారాలతో నానావిధ ఆభరణాలతో పుష్పమాలికలతో జగన్మోహనకరంగా చెన్నకేశవుడు భాసిల్లుతాడు. మిసిమి చెందిన పసిడి ఛాయల సౌందర్యం అతిశయించగా పుష్పమాలికల గుబాళింపుతో పుష్పహాసుడు పరవశాత్మకంగా దర్శనమిస్తాడు. బంతులు చేమంతుల మాలికలతో పుష్పాల వర్ణం సువర్ణకాంతి ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. బంగారు కొండల బ్రహ్మాండ నాయకుడు ఇరు దేవేరులతో భక్తాభీష్ట వరదాయకుడై ఆకట్టుకుంటాడు. తులసీ ప్రియుడైన గోవిందుడికి త్రికాలంలో తులసీ దళాలతో అర్చనను జరుపుతారు. ప్రతి శనివారం, ప్రతి ఏకాదశి, పౌర్ణమి తిథులు, శ్రవణ నక్షత్రం రోజున ప్రసన్న చెన్నకేశవస్వామికి విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. స్వామి మూలవరుల సమక్షంలో ఉత్సవ బేరాలుంటాయి. శంఖచక్రాలను ధరించి అభయవరద ముద్రలతో చెన్నకేశవస్వామి దర్శనమిస్తాడు. కేశవుడంటే క్లేశాలను తొలగించేవాడు. బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడిగా నియామకుడిగా కేశవుడు ప్రతీతి. తిరునామం శంఖుచక్రాలతో అభయాన్ని వరాలను అనుగ్రహించే దేవదేవుడే కేశవుడు. అలాంటి పురుషోత్తముడు పుంసాం మోహనరూపుడు చెన్నకేశవస్వామిగా ఇక్కడ కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దావగూడూరు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ మల్లేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మల్లేశ్వర స్వామి ఉత్తరాభిముఖుడై కుజగ్రహ పరివేష్టితుడై భాసిల్లుతాడు. కుజుణ్ణి చేరియున్న శివుణ్ణి ఆరాధించడం వల్ల జాతకులకు కుజగ్రహ శాంతి జాతకులకు సిద్ధిస్తుంది. చెన్నకేశవస్వామి ఆలయానికి ఆగ్నేయ భాగంలో మల్లేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. శివాలయ ప్రాంగణం ముంగిట స్వాగత తోరణం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దీనిపై గణేశుడు, శివపార్వతులు, నందీశ్వరుని ప్రతిమలు, కుమారస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. దీపం దేవదయానిధే పశుపతే
హృత్కల్పితం గృహ్యతా. భక్తులు ముందుగా ధ్వజస్తంభం చెంత ప్రణమిల్లుతారు. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం. ముఖమంటపం స్తంభ సమన్వితంగా ఉంటుంది. స్తంభాలపై పలు ఆకర్షణీయమైన రూపులుంటాయి. ఫలం స్వాదుదం శాకానా. బంగారు వర్ణ శోభితంగా ఉన్న స్తంభాకృతులపై హంసరూపులు విలాసంగా భాసిల్లుతాయి. తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. శివాయ గురవే నమః అన్నారు. శివుడు విశ్వగురువు, విశ్వనాథుడు. అలాంటి ఈశ్వర చైతన్యం ఇక్కడ మల్లేశ్వరునిగా వ్యక్తమైనది. సర్వాంతర్యామి అయిన మహాదేవుణ్ణి మొట్టమొదట పూజించింది శ్రీ మహావిష్ణువేనని స్కాందపురాణం చెబుతోంది. గర్భాలయంలో సమున్నత పానవట్టంపై మల్లేశ్వరుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. సంకల్పేన సమర్పితం తవ విభో. ధారాపాత్రయుక్తంగా పుష్పమాలిక, రుద్రాక్ష మాలికలతో సర్వేశ్వరుడు చిదానంద భరితునిగా, భక్తాభీష్ట వరదాయకునిగా తేజరిల్లుతాడు. గర్భాలయ ముఖమంటపంలో నందీశ్వరుని భారీ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శంభో తవారాధనం. ఇదే లోగిలిలో ఉన్న మరో ఉపాలయంలో జగన్మాత భ్రమరాంబికాదేవి మల్లీశ్వరుని దేవేరిగా సకల కళలతో మూర్తీభవించి ఉంటుంది. సమస్త ఆభరణాలతో సర్వాంగ శోభితంగా ఆశ్రిత కల్పవల్లిగా ఆది పరాశక్తి భ్రమరాంబికగా దర్శనమిస్తుంది. శుక్రవారాల్లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. మరో ఉపాలయం వీరభద్రస్వామి సన్నిధి. శివాంశ సంభూతునిగా పరమేశ్వరుని మరో అవతారంగా వీరభద్రుడు ప్రసిద్ధుడు. శివశక్తి నుంచి ఆవిష్కారమైన రుద్రరూపుడు, వీరరస ప్రధాన స్వరూపుడు. సమస్త ఇంద్రియాలపై విజయాన్ని ప్రసాదించి ముక్తిని కలిగించమని భక్తులు వీరభద్రుణ్ణి ప్రార్థిస్తారు. మీసకట్టుతో విస్ఫారిత నేత్రాలతో కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి వీరరసమూర్తిగా భయద రూపంలో వీరభద్రుడు గోచరమవుతాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో హరిహర సుతుడు మణికంఠుని ఆలయం ఉంటుంది. శివకేశవులిద్దరూ కొలువుదీరిన ఈ లోగిలిలో వారి అంశావతారుడైన అయ్యప్ప స్వామి నెలకొని ఉండడం చెప్పుకోదగిన విశేషం. శివకేశవుల రూపాల మేలు కలయికగా చిన్ముద్రతో, విలాసిని హస్తముద్రతో భస్మరేఖల్ని, ఊర్ధ్వ పుండ్రాల్ని ధరించి హరిహరమూర్తిగా అయ్యప్ప గోచరమవుతాడు. కార్తీక, మార్గశిర మాసాలలో ఎంతో మంది భక్తులు ఇక్కడ అయ్యప్ప దీక్షల్ని స్వీకరిస్తారు. దావగూడూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో పలు దేవతామూర్తులు కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాలు స్వీకరిస్తారు. ప్రధాన దైవంతో పాటు పరివార దేవతల్ని దర్శిస్తేనే ఏ క్షేత్ర సందర్శనమైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది. తీర్థయాత్రా ఫలం చేకూరాలంటే పరివార దేవతల అనుగ్రహాన్ని తప్పక పొందాలి. దావగూడూరు చెన్నకేశవస్వామి ప్రాంగణంలో దాసాంజనేయ స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. ముకుళిత హస్తాలతో రామభక్త హనుమంతునిగా, సర్వదుఃఖ నివారకుడిగా స్వామి దీప్తిస్తాడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం అంటూ భక్తులు మారుతి ముంగిట సభక్తికంగా ప్రణమిల్లుతారు. ముఖారవిందానికి మినహా నిలువెల్లా కవచాన్ని ధరించి పట్టు వస్త్రాలతో, పుష్పమాలికలతో అంజనీసుతుడు సుందరునిగా భాసిల్లుతాడు. శివాలయానికి కుడివైపున అంగారక గ్రహమందిరం ఉంటుంది. అంగారకుని భారీ మూర్తి ఈ మందిరంలో భాసిల్లుతుంది. అంగారకుని ప్రీతి కోసం, కుజగ్రహ శాంతి నిమిత్తం భక్తులు ఇక్కడ కందులను దానంగా ఇవ్వడం పరిపాటి. గ్రహశాంతి కోసం పలువురు భక్తులు ఈ విగ్రహ సమక్షంలో బ్రాహ్మణులకు దానాదులను సమర్పించుకుంటారు. అంగారక గ్రహ శాంతి కోసం భక్తులు దానాదులతో పాటు హోమాలను కూడా ఇక్కడ నిర్వహించుకుంటారు. ఈ అంగారక మందిరానికి సమీపంలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. మల్లేశ్వర స్వామి సన్నిధికి ఎడమవైపున నాగ సన్నిధి ఉంటుంది.
జంట నాగుల ప్రతిమలు, లింగాకృతిపై సర్పరూపం, పంచఫణిదాల్చిన సర్పాకారం ఇక్కడ శిలామూర్తులుగా గోచరమవుతాయి. భక్తులు ఈ సన్నిధిని సుబ్రహ్మణ్య నెలవుగా దర్శించుకుంటారు. సంతానార్థులు, గ్రహదోష పీడితులు ఈ సర్పాకృతుల చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సమస్త సుఖ సంతోషాలు పొందవచ్చని చెబుతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి సప్తాహ్నికంగా అనగా 7 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. వైఖానస ఆగమోక్తంగా పూజాదికాలు, ఉత్సవ సంరంభాలు కొనసాగుతుంటాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని, అమ్మవారిని పలు వాహన విశేషాలపై తిరువీధులలో ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజున కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. శివకేశవుల అద్వైత స్థితికి దావగూడూరు చెన్నకేశవ మల్లేశ్వర స్వామివార్ల ఆలయాలే ప్రతీక. శివుడు విశ్వగురువైతే విష్ణువు సర్వవ్యాపకుడు. సృష్టి స్థితిలయలకు ప్రతినిధులైన ఈ ఇరువురి ఏకీకృత చైతన్య స్వరూపమే పరబ్రహ్మతత్వం.